ఆ స్మోకింగ్ అనేది ఒక ఎపిడమిక్ అండి. అంటే లైక్ మనందరం అనుకుంటాం వైరస్ ఎపిడమిక్‌లు చూస్తున్నాం మనం ఇప్పుడు. లైక్ కరోనా ఆర్ ఇన్‌ఫ్లుయెన్జా ఎపిడమిక్స్. అట్లాగనే స్మోకింగ్ అనేది కూడా ఒక ఎపిడమిక్. అంటే దాదాపు 6 మిలియన్ పీపుల్ ఆర్ డైడ్ డ్యూ టు స్మోకింగ్ ఎవ్రీ ఇయర్. 6 మిలియన్ పీపుల్ ఆర్ డైడ్ జస్ట్ బికాస్ ఆఫ్ ది స్మోకింగ్ రిలేటెడ్ హెల్త్ అదాట్. సో దీంట్లో ముఖ్యమైనవి లంగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ 17 రకాల క్యాన్సర్‌లు. సో, ఇప్పుడు మనకు డైరెక్ట్ అసోసియేషన్ గనుక చూసినట్లయితే స్మోకింగ్ ఈజ్ సింగిల్ ఏజెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంఫైసీమా అంటే సిఓపిడిలో 50-60% ఆఫ్ సిఓపిడి. ఇది సిఓపిడి అనేది థర్డ్ లార్జెస్ట్ కిల్లింగ్ డిజార్డర్ విచ్ హ్యాపెన్స్ ఇన్ లంగ్స్. మనకు ఆస్తమా లాగా ఉంటుంది కానీ ఆస్తమా కంటే కూడా డేంజర్ జబ్బు ఇది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. దీనికి ముఖ్యమైన కారణము స్మోకింగ్ అనమాట. బిసైడ్స్ బయోలాజికల్ మాస్ ఫ్యూయల్. సో 80% ఆఫ్ సిఓపిడి పేషెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద స్మోకింగ్. ఇదే కాకుండా ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ స్మోకింగ్ ఫర్ మోర్ దెన్ 10 సిగరెట్స్ పర్ డే ఫర్ అబౌట్ మోర్ దెన్ 20 ఇయర్స్ మీలో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ లంగ్ క్యాన్సర్కి కారణం ఏంటంటే మనకు జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాం. అంటే స్మోకింగ్ డైరెక్ట్లీ అఫెక్ట్స్ యువర్ జీన్స్. సో ఒక 150 జెనెటిక్ మ్యూటేషన్స్ స్మోకింగ్ వల్ల వస్తున్నట్టు గుర్తించడం జరిగింది. సో ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ఆర్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ది లంగ్ క్యాన్సర్. అంటే మీ సెల్స్లో వచ్చే జెనెటిక్ మ్యూటేషన్స్ లంగ్ క్యాన్సర్కి దారితీస్తాయి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది చాలా మేల్స్లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్ అయిపోయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది స్మోకింగ్. ఇదే కాకుండా మీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, లెరింజియల్ అండ్ అంటే గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ ఇవన్నీ కూడా స్మోకింగ్ వల్ల రావడం జరుగుతుంది. 2 బిగ్గెస్ట్ కిల్లింగ్ డిజార్డర్స్ అంటే క్యాన్సర్స్, ఎంఫైసీమా అండ్ మోస్ట్ కామన్లీ అదర్ దెన్ దీస్ థింగ్స్ హార్ట్కి సంబంధించిన హార్ట్ అటాక్స్ అన్నిటి కూడా స్మోకింగ్ కారణమవుతుంది. సో 3 లార్జెస్ట్ కిల్లింగ్ డిజార్డర్స్ ఆర్ బేసికలీ బికాస్ ఆఫ్ ద స్మోకింగ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.